అజయ్ బాబు నిన్నటి నుంచి మొత్తుకుంటున్నాడు ఏమని, నాకు ప్రాణహాని ఉంది, నాకు థ్రెట్ ఉంది, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, చాలా బాధపడుతున్నాడు. మన భారతదేశంలో సమస్య అంతా ఇదే. అటాక్ జరిగిందా అంటే చచ్చిపోయాక వస్తారా? ప్రవీణ్ పగడాల గారు నాకు థ్రెట్ ఉందని చెప్పి 2 నెలలు మొత్తుకున్నా అన్నారు. అవును. మరి ఆ 2 నెలలు మీరు అందరూ ఏం చేశారు? ప్రవీణ్ పగడాల గారి మరణానికి ముందు క్రైస్తవులు వేరు, ఆయన మరణం తర్వాత క్రైస్తవులు. అదే తప్ప. కరపత్రం ఇచ్చినప్పుడు ఎవరైనా వద్దు అంటే వెనక్కి వచ్చేయండి తప్ప బలవంతం చేయొద్దు. ఏ వీధికైనా వెళ్ళినప్పుడు మా వీధిలో మీరు ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అంటే వెనక్కి తిరిగి వచ్చేయండి తప్ప మేము ఉంటాం మా ఇష్టం అని వాదించొద్దు. ఇవి జాగ్రత్తలు చెప్తున్నాను. సూపర్ అండి, ఐ అప్రిషియేట్ దట్. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి నేను చెప్పాలి అంటే, వైజాగ్ లో ఇన్సిడెంట్ జరిగింది అన్నారు. అక్కడ కొట్టడానికి గల రీజన్ ఏంటో మీకు తెలుసా? తెలుసు, రీజన్ తెలుసు. చెప్పనా? చెప్పండి. కేవలం కరపత్రం ఇస్తుంటే నువ్వు ఎవడ పర్మిషన్ ఇచ్చాను కానీ కొట్టాడు. వెరీ గుడ్. ఇతను ఎక్కడ కూడా ఎవరిని కించపరిచి లేదు. చెప్పండి చూద్దాం. ఆయనకి ఫస్ట్ ఇంటి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మీరు నమ్మే దేవి దేవతలు రాయిలు రప్పలు అన్నాడంట. అలా అనడంతో అలా అనగానే ఆయన కోపం వచ్చి నువ్వు ఎవరు రా ఇక్కడికి వచ్చి నాకు టీచ్ చేయడానికి, అంటే మీ దేవుడి గురించి చెప్పడానికి నువ్వెవరు, నా దేవుళ్ళని నువ్వు ఇలా కించపరిచిన మాట్లాడడానికి నువ్వెవడు, అసలు నేను ఎవడు పంపించాడు, ఎవడు రమ్మన్నాడు అని చేయి పట్టుకుని వదల. అసలు మీరు చెప్పింది రాంగ్ ఇన్ఫర్మేషన్. చెప్పండి. మీరు చెప్పింది మీకు ఎవరు చెప్పారు? ఎవరు థర్డ్ పర్సన్ చెప్పుంటారు. థర్డ్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను చెప్తున్నాను, మా సువార్థికులు, మా వీధి సువార్థికులు కరపత్రాలు పట్టుకుని ఎవరైతే వెళ్తున్నారో ఇళ్ళ దగ్గరికి ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా మీ దేవతలు రాళ్ళు బొమ్మలు చెట్లు పుట్లని మాట్లాడరు. వాళ్ళు అంత డేర్ కూడా చేయరు మా వాళ్ళు. ఎందుకంటే ఏం జరుగుతుందో, వాళ్ళు కొడతారేమో, వాళ్ళకి నచ్చదేమో, వాళ్ళు కోప్పడతారేమో అని భయం ఉంటుంది మా వాళ్ళు కూడా. కరపత్రం ఇస్తే తీసుకుంటే ఇస్తారు, లేదంటే వెళ్ళిపోతారు తప్ప డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వెళ్ళి మీ దేవుడు తప్పు, మీ దేవుడు బొమ్మని ఎప్పుడు మాట్లాడండి. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను తీసుకొస్తున్న ప్రపోజల్ అదే. పరమతస్తుల్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా, అది హైందవ పెద్దలైనా క్రైస్తవ పెద్దలైనా ఇమీడియట్ గా వాళ్ళని యాక్షన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేయించాలి. ఖచ్చితంగా నేను ఈ ప్రపోజల్ తీసుకొస్తున్నా. మేము కూడా ఊరుకోం. మా దేవుని అంటే మాకు ఎంత కోపం వస్తుందో, మీ మత విశ్వాసాలు తక్కువ చేస్తే మీకు అంతే కోపం వస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వితిన్ 1-2 months లో ఈ ప్రపోజల్ మేము అమలు చేస్తాం. కొంచెం అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం, ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాం. సో ఇవన్నీ ఆపడానికి మేము ప్రయత్నం చేస్తాం. కానీ వైజాగ్ లో అతని మీద దాడి చేసింది అక్రమంగా అన్యాయంగా మీరు మాట్లాడుతున్నారు. అసలు జరిగింది ఏంటో మీరు చెప్పండి. అంటే జరిగింది ఏం లేదు. మీకు చెప్పింది ఎవరు అంటే మా క్రైస్తవులు అనేది మీరు మాట్లాడారు. అవునా? ఎప్పుడైనా కానీ క్రైస్తవ సపోర్టింగ్ గానే ఉంటారు. ఇప్పుడు అందులో ఒక ఆవిడ కూడా మాట్లాడారు, దేవుడి సువార్త చెప్తుంటే కొట్టేస్తున్నారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది. కానీ దానికి ముందు జరిగిన ఇన్సిడెంట్ ఏంట్రా అంటే, అతను వాళ్ళ ఇంటి దగ్గర ఆపి చెప్పిన విధానం ఇది. రాళ్ళు రప్పలని మాట్లాడి మా దేవుడి నిజమైన దేవుడు, మీకు ప్రాణం లేని వాళ్ళు అన్నట్టు మాట్లాడటం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అదే చెప్తున్నా. మనం నిజాలు ఒప్పుకోవడానికి నిజానికి ప్రూఫ్ ఉండాలి. నిజానికి ప్రూఫ్ ఉండాలి. ఆల్రెడీ ప్రూఫ్. వితౌట్ ప్రూఫ్ సరే నేను ఒక మాట చెప్తానండి. మీరు ఎవడైతే దాడి చేశాడో వాడిని పిలిపించారు, వాడిని ఫోన్ చేయండి. సరే మీ దగ్గర నాకు తెలీదు. పోనీ ఆ పాస్టర్ నెంబర్ అయినా ఉందా మీ దగ్గర? నా దగ్గర లేదు. మీరు కనుక్కోగలరా? ఉండుంటే కనుక్కోగలరా? నేను ఈ పాటికి వైజాగ్ లో ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం. మీరు అది కనుక్కోండి. నెక్స్ట్ విషయం నేను కూడా కనుక్కుంటాను. ఖచ్చితంగా. ఓకే, నేనేం చేయాలి నేను చేస్తాను. అదే కాకుండా ఇప్పుడు రాజకీయాల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో మళ్ళీ మనం బ్యాక్ టు రాజకీయాలు. ఇప్పుడు మీరు వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పూలబాటు అయితే కాదు, 100%. కాకపోతే ఇక్కడ ఆ పూలబాటు కాదు అని తెలిసినా గానీ అందులో కొంతమంది అమాయకుల్ని మీరు టార్గెట్ చేసి చాలా వరకు ప్రాబ్లం క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు. అమాయకులు ఎవరు? క్రైస్తవులు సేవకులు. ఏం టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళని ఓటు వెయ్యొద్దు వాళ్ళకని మాట్లాడి. మంచిదే కదా. ఒక నిమిషం. ఒకప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు లేరంటారు అందులో ఉన్నారు. వేరే రాజకీయ పార్టీలు తప్పు చేయడం, వేరే రాజకీయ పార్టీలు అంటారా? రాజకీయ పార్టీలు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మాకు అన్ని విషయాల్లో మాకు ఓకే. అన్ని విషయాలు మాకు లబ్ధి చేయటం కానీ, వాళ్ళు ఇస్తున్నటువంటి ఫండ్స్ కానీ, వాళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి ఏమంటారు పథకాలు కానీ అన్ని మేము ఓకే. కానీ
మా ఫైట్ ఏంటంటే క్రైస్తవుడికి కష్టం వచ్చినప్పుడు ఒక్క వాయిస్ రైజ్ చేయటం లేదే, మేము ఉన్నామని మాట చెప్పటం లేదే, కనీసం సానుభూతిగా ఒక మాట పలకటం లేదే, నుంచి మొత్తుకుంటున్నాడు. ఏమని? నాకు ప్రాణహాని ఉంది, నాకు థ్రెట్ ఉంది, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, చాలా బాధపడుతున్నాడు. ఎవరైనా ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ రాష్ట్రపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారైనా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా ఒక్క వాయిస్, మాకేం చేయక్కర్లేదు, మా గన్మెన్లని ప్రొటెక్షన్ ఇవ్వక్కర్లేదు, జస్ట్ ఒక వాయిస్, 10 seconds వీడియో, అజయ్ బాబుకి మేము ఉన్నాం అన్న ఒక్క మాట రిలీజ్ చేస్తే మాకు ఎంత ధైర్యంగా ఉంటుంది? ఇదే మీరు అంటున్నారు అజయ్ బాబుకి మేము ఉన్నామని చెప్పాలి అనేసి అంటున్నారు. కానీ ఇక్కడ మీరు ఎలా మాట్లాడుతున్నారంటే, అప్పుడు రంగనాథ స్వామి గారికి ఎవరైతే పూజారు ఉన్నారో ఆయనకి చెప్పినట్టు, సీఎం చెప్పినట్టు నేను ఉన్నాను, నా నెంబర్ తీసుకున్నట్టు, ఇప్పుడు అజయ్ బాబు గారి మీద ఏమైనా అటాక్ జరిగిందా లేకపోతే ఏంటి మాట్లాడుతున్నారు? ఇదే మన భారతదేశంలో సమస్య అంతా ఇదే. అటాక్ జరిగిందా అంటే చచ్చిపోయాక వస్తారా? ఇప్పుడు మీరు అనేది మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది చెప్తాను. ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు అజయ్ బాబు ఎలాగైతే చెప్తున్నాడు ప్రాణహాని ఉందని, అదే రకంగా ప్రవీణ్ పగడాల గారు 2 నెలలు చెప్పారు నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపుతామంటున్నారు. మిమ్మల్ని ఒక మాట నేను క్లియర్ గా అడుగుతాను బ్రదర్, చెప్పండి. ఇప్పుడు మీరు ఒక్కసారి నాకు ఈ ఆన్సర్ క్లియర్ గా చెప్పండి. అజయ్ బాబు గారు చాలా వరకు థ్రెట్ ఉందని ఆయన చెప్తున్నారు, ఫైన్, ఆయన మనం 2 నిమిషాలు పక్క పెడదాం. ఇప్పుడు మనం డిస్కషన్ ఎట్లా అంటే, ప్రవీణ్ పగడాల గారు నాకు థ్రెట్ ఉందని చెప్పి 2 నెలలు మొత్తుకున్నా అన్నారు. మరి ఆ 2 నెలలు మీరందరూ ఏం చేశారు? మీరందరూ ఎందుకు బయటికి రాలేదు? పిరికితనం, ఎందుకు రాలేదు? భయం, పిరికి చెప్తున్నా, మేము పిరికోలం కాదు, వినండి చెప్తాను. మేము పిరికితనంతో ఉన్నాం. అందుకే నేను చాలా సార్లు మాట్లాడా, ప్రవీణ్ పగడాల గారి మరణానికి ముందు క్రైస్తవులు వేరు, ఆయన మరణం తర్వాత క్రైస్తవులు. చేస్తున్న నేను అభినయ దర్శనం, నేను మణిపూర్ లో అంత భయంకరమైన పరిస్థితులు వస్తే కూడా, చంపుతుంటే కూడా ఒక్క సెకండ్ వీడియో కూడా నేను చేయలే. ఎందుకు తెలుసా? మనకెందుకులే అనుకునే స్వార్థపరులు ఉంది నేను. ఈ రోజు నేను బయటికి వచ్చా ఈయన మరణం తర్వాత. ఎందుకు వచ్చానంటే, గొంతు విప్పకపోతే ఆ సేవకుని చంపినట్టుగా 100 మంది సేవకుల్ని చంపుతారు. ఇప్పటికైనా మనం ధైర్యం తెచ్చుకుని బయటికి రావాలి. ప్రవీణ్ పగడాల గారు నాకు ప్రాణహాని ఉంది అంటే ఏ క్రైస్తవుడు రాలేదు సపోర్టింగ్ గా, ఏ పాస్టర్ రాలేదు, నేను కూడా రాలేదు. మాకు స్వార్థం ఎక్కువ కాబట్టి, భయం ఎక్కువ కాబట్టి, ఏ గవర్నమెంట్ కూడా, ఏ ప్రభుత్వం కూడా, ఏ నాయకుడు కూడా అతనికి అండగా నిలవాల, ప్రొటెక్షన్ ఇవ్వాల. ఆయన్ని చంపేశారు. అటాక్ జరిగింది, చంపేశారు. ఈ రోజు అటాక్ జరిగింది, చంపేశారు. మీరు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, అది తప్పు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ జరిగింది వేరు. మీరు ఇన్ని రోజులనేమో నేను అట్లా చెప్పలేదు, ఇలా చెప్పలేదు అని మీరు మాట్లాడారు. కానీ ఇప్పుడు మీరు కరెక్ట్ వేలో నేను మాట్లాడుతున్నాను, అది హత్యే, అటాక్ జరిగింది, కొట్టారు, చంపారు అంటున్నారు. దేవం నుంచి ఇప్పటి వరకు కూడా 82% 1% కూడా తగ్గల. ఇది హత్యే అనే పర్సంటేజ్. మీరు ఏది మాట్లాడతారు? ఈ 18% పట్టుకుంటారు. మీరు అసలు మీరు చెప్పిన మాట ఏంటి? స్టార్టింగ్ లో నేను చెప్పాను, ఏం చెప్పారు? హత్య అన్న అనుమానాలు మాకు ఉన్నాయన్నారు. ఎందుకంటే చెప్తారంటే, ప్రభుత్వం నుంచి, డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి మా పెద్దవాళ్ళు ఏమన్నారంటే, హత్య అని కన్ఫర్మ్ చేసి మాట్లాడొద్దండి బాబు, రిస్క్ అవుతుంది మనకు, మనం అలా మాట్లాడడం కరెక్ట్ కాదంటే, మేము హత్య అని నమ్మినా కూడా ఆ ప్రభుత్వానికి, అధికారులకి గౌరవించడానికి రిపోర్ట్ రాలేదు కాబట్టి అనుమానం అంటూ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడెందుకు హత్య అంటున్నా అంటే, మా చేతులు దాటిపోయింది. మేము చేయలేదు, ఏమి లేదు, హత్య అని మొత్తుకోవడం తప్ప ఏం చేయలేదు. మాకు రిపోర్ట్ లో కాస్త తెలుసుకోవడానికి కోర్టులో రిట్ వేశారు, అన్ని చేశారు. నిజం నిలకడగా తెలుస్తుందని మీరే అంటున్నారు. మరి తర్వాత మీరు ఎందుకు కంక్లూడ్ చేస్తున్నారు? కంక్లూడింగ్ గా మీరు ఎందుకు చెప్తున్నారు అది హత్యే? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడడం తప్పు కదా. పక్కన రిట్ వేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ విధంగా మాట్లాడడం, అది మీరు చేసిన రిట్ కదా. రిట్ వేయటానికి కానీ, పిల్లు వేయటానికి కానీ కారణం ఏంటంటే, ప్రభుత్వం మీద, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మీద మాకు నమ్మకం లేక మేము జ్యుడిషియల్ గా వెళ్ళాం, న్యాయ వ్యవస్థని సంప్రదించాం. అంతో ఇంతో ప్రజలకి నమ్మకం ఉండేది ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద. న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో మాకున్న అనుమానాలు క్లియర్ అవడానికి వెళ్ళామే తప్ప, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నిజమైతే మేము అక్కడికి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళాం. ఈ రోజు మేము ఎందుకు హత్య అన్న కోణంలో మాట్లాడుతున్నామంటే, అది హత్య అని 82% మంది నమ్ముతున్నారు, అనుమానాలు కాదు.
వాళ్ళందరి పక్షంలో నేను మాట్లాడుతున్నాను, నేను కూడా నేను నమ్ముతున్నాను. అభినయ దర్శన్ గారు, ఇక్కడ ఏంటంటే నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, మీరు హత్య అనేది డౌట్ తోటే మీరు ఇప్పుడు రిట్ వేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే పోస్ట్ మార్టం చెప్పేసరికి మళ్ళీ నేను చెప్తా ఉండండి, నేను మాట్లాడతాను మీరు మాట్లాడండి. ఇప్పుడు రిట్ వేసిన దానికి కారణం ఏంటంటే అది హత్య అనే డౌట్ తోటి మీరు వేయడం జరిగింది. ఇంకొకటి రీపోస్ట్ మార్టం అని కూడా మీరు మాట్లాడారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్